హాయ్ ఫ్రెండ్స్! ఈ ఏడాది ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ ఏడాది ఆర్థికంగా అనేక అవకాశాలొస్తాయి. తాత్కాలిక ఒత్తిళ్ల తర్వాత స్థిరత్వం ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో ఖర్చులు అధికంగా ఉండే చూసిన మే తర్వాత గురుగ్రహం అనుకూలతతో ఆదాయ మార్గాలు స్థిరపడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు కొంత ఆలస్యమైనా చివరికి చివరికి లాభం వస్తుంది. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైం అవకాశాలు, ఖర్చులు నియంత్రించుకోవాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, సంస్థ మార్పు, బదిలీలు, ప్రైవేట్ రంగాల్లో ఉన్నవారికి ప్రాజెక్ట్ బెస్ట్ ప్రమోషన్ రావచ్చు. సెప్టెంబర్ తర్వాత మంచి అవకాశాలు, విదేశీ సంస్థలతో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపార విస్తరణలో ముందు జాగ్రత్త అవసరం. టెక్నాలజీ, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి కొత్త క్లయింట్స్, వాణిజ్య ఒప్పందాలు ఉండే అవకాశం. జీర్ణ సమస్యలు, స్కిన్ సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. మే తర్వాత ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. కుటుంబ జీవితం మొదటి వారంలో తాత్కాలిక గందరగోళంగా ఉండొచ్చు. ప్రేమతో ఉన్నవారికి కొన్ని బంధాలు బ్రేకప్ అవ్వచ్చు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. యూకే, జర్మనీ వంటి విదేశ ప్రయాణాలు అవకాశం. పాత ఆస్తులపై కోర్టు వ్యవహారాలు త్వరగా పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అక్టోబర్ నుంచి జనవరి మధ్య అనుకూలం. ఈ విధంగా ధనుసు రాశి వారికి అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ అగైన్.